ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మీనరాశి అనగానే చాలామంది భయపెట్టేటువంటి అంశము ఏలినాటి శని ప్రభావం అంటారు. కానీ వాస్తవానికి ఏలినాటి శని ప్రభావం మనకు ఒక లెసన్ లాంటిది. కానీ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ యొక్క మీనరాశి వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడి కొన్ని పనులని పూర్తి చేసుకోగలుగుతారు, అందులో సందేహం లేదు. కాకపోతే వ్యయ రాహు ప్రభావము కాస్త అనుకూలము కాదు. గృహంలో కొన్ని వస్తువులు చోరీ అయ్యే అవకాశం కానీ, మీ నాలెడ్జ్ని చోరీ అయ్యే అవకాశం కానీ కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రాశిలోనే శని సంచార ప్రభావము ఇతరులతో కొన్ని సమస్యలు రావడం, అలాగే దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండడం, దీనికి తోడు దాంపత్య యోగానికి కారకుడు శుక్రుడు షష్టమంలో ఉండడం, ఇవి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటాయి. అంతేకాకుండా దశమ స్థానాన్ని కూడా శని వీక్షణ చేస్తుండడం వల్ల ప్రతి ప్రయత్నంలో ఆసక్తి ఉండదు, పోస్ట్ పోన్మెంట్ అవుతూ ఉంటుంది, ఆటంకాలతో ముగుస్తూ ఉంటుంటాయి. కాబట్టి శని అనుగ్రహం లేదు. కానీ ఇక్కడ ప్రధానముగా గురువు చాలా అపారమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ శని బాగోలేడని చెప్పుకున్నాం, రాహు బాగోలేడని చెప్పుకున్నాం, శుక్రుడు సాధారణమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. కానీ అపారమైనటువంటి దైవ యోగము గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా తుదకంటూ వీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. దీనికి తోడు కుజుడు కూడా వృషభ రాశిలో స్థితి పొంది ఉండి ప్రధానంగా మీరు శక్తికి మించి పనిచేసేటువంటి శారీరక మానసిక శక్తిని కుజుడు కలగచేస్తాడు. అలాగే అదృష్టాన్ని తీసుకుని వస్తాడు. ప్రతి ప్రయత్నంలో ముందడుగు వేసే అవకాశాన్ని కుజుడు కలగచేస్తాడు. ఎంత శని ఆపుదామనుకున్నా కుజుడు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే అర్ధాష్టమ రవి ప్రభావము ఉద్యోగంలో మాత్రమే కొన్ని ఆటంకాలు. కాబట్టి మీ పేరు ప్రతిష్టలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులు ఇంకొక 1.5 month వరకు వెయిట్ చేయక తప్పదు మంచి ఉద్యోగం రావడానికి. ఈ లోపల ఏదైనా ఉద్యోగం లభిస్తే మీరు ప్రయత్నం చేసి ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం కానీ, లేదా ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కోసం కానీ ఎదురు చూస్తే నిరాశ తప్పదు. కాబట్టి సమయం అనుకూలంగా లేదు కాబట్టి తగ్గి ఉండడం మంచిది. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా బిల్స్ కొంత లేటుగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల్లోనే కాస్త మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. కాబట్టి తర్వాత బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా 8వ తారీఖు నుంచి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. స్పెక్యులేషన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్, మీ ఆలోచనతో ఏ పని చేసినా ముందుకు సాగేటువంటి
స్థితి ఉన్నప్పుడు అవి మీకు బుధుడు అనుకూలంగా ఉండి మీకు విజయాన్ని తెచ్చిపెడతాడు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులు చక్కటి శుభవార్త ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పొచ్చు. ఏ తర్వాత మీకు ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అలాగే ఇంతకుముందు మనం రోజుల్లో చెప్పుకున్నాం. ఏమని ఇంతకుముందు మాటల్లో ఒక అద్భుతమైన రోజు ఉందండి అని చెప్పి. అదే జూలై 13వ తారీఖు రోజున ఏర్పడే మహాశైవాఖ్య యోగము. సోమవారము, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి, మాస శివరాత్రి కలిసి ఉన్నటువంటి రోజు 100 మహాశివరాత్రులతో సమానమైన రోజుగా చెప్పబడి ఉంది. ఈ జూలై 13న మనం మిస్ చేసుకున్నామా 2053లో మనం చూస్తాం, లేదా 2070లో చూస్తాం. ఇంతటి అద్భుతమైన రోజు, అపారమైనటువంటి శివానుగ్రహం మీకు కలిగేటువంటి రోజు ఆ 2053లో 2070లో ఎంతమంది చూస్తాం? కాబట్టి ఈ రోజున అందరూ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోండి. దగ్గరలోని శివాలయానికి చేరుకొని మీరు అర్చన అభిషేకాదులు జరిపించండి. ఆ పరమేశ్వరునికి మీ సంకల్పం నెరవేరాలని ఆ స్వామికి విన్నవించండి. మీ యొక్క సంకల్పం మీ తరపున ఈ సంకల్పం నెరవేర్చాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జూలై 13వ తేదీన మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, జనాకర్షణ, ధనాకర్షణ కోసం లక్ష్మీ హోమం, సమస్యల కష్టాల నివారణకి సుదర్శన హోమం. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి, దక్షిణామూర్తి హోమాలతో పాటు గత జన్మ కర్మదోషం తొలగిపోవడం కోసం రుద్రహోమము, విశేషముగా నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు సంప్రాప్తించాలనే సదుద్దేశముతో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. జూలై 13వ తేదీన అమృత ఘడియల్లో అనగా సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. అవకాశం ఉంటే జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోండి. కానీ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇక రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే 5, 6 తేదీలలో ప్రధానంగా మీ వస్తువులు కానీ, మీ జ్ఞానం కానీ, మీకు రావాల్సిన క్రెడిట్ కానీ మీకు దక్కకుండా ఉండడం, ఖర్చులు అధికంగా ఉండడం, మానసిక ప్రశాంతత లోపించడం, ఏ పని చేసినా ఆందోళనగా ఉండడం, అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. 7, 8 తేదీలలో ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. పనులన్నీ కూడా నిలకడగా సాగిపోతుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్న ఆదాయం లభిస్తుంది. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 9, 10 తేదీలలో కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే సంతోషంగా ఏ పని పూర్తి చేయలేకపోతారు. 11, 12 తేదీలలో ఇతరుల సహాయ సహకారాలు ఉండడం, వద్దన్న ధనము మీకు రావడం, రాని బాకీలు ముఖ్యంగా వసూలవడం సంతోషాన్ని కలగచేస్తుంది. ఇక 13, 14 తేదీల్లో ప్రభుత్వపరంగా ఖర్చులు, చలాన్లు, ఫైన్లు కట్టే అవకాశం ఉంటుంది. వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శిరోవేదన ఎక్కువగా ఉంటుంది, అనగా తల నొప్పి ఎక్కువగా ఉంటుంది. 15వ తారీఖు ప్రధానంగా ఆలోచనలకే పరిమితమవుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇండైజేషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ ప్రాబ్లంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అన్ని పనులు ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప ఏది కార్యరూపం దాల్చదు. కాబట్టి సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా శివాలయ సందర్శనం, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని అందించే మహాశైవాఖ్య యోగం ఉన్నటువంటి జూలై 13వ తారీఖు రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదు ఇంకా దైవానుగ్రహం క్షేత్రంలో అయితే ఎక్కువ శుభఫలితం ఉంటుంది. మీ గోత్రనామాదులతో జరుగుతుంది కాబట్టి అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో
గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. జూలై 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి జూలై 13 మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలిగి మీ సమస్య నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.